ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. Serve with the Lord with fear and rejoice with trembling. The book of Psalms chapter 2 verses 11. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్నాడు, భయభక్తులు కలిగి ఉండండి, దేవునిని సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అని తెలియచేస్తున్నాడండి. నిజమే కదా, మనము దేవుని ఎడల నిజమైన భయభక్తులు కలిగి ఉంటే, మనం ఆయనను నిత్యం సేవిస్తూ ఉంటే, ఆయన మన జీవితాలలో కూడా సంతోషంతో నింపుతాడు. మనము ఏ పాపముకి దగ్గరగా కాకుండా దేవుని దగ్గరగా ఉంటూ దేవునిని సేవించే విషయంలోనూ భక్తి కలిగి ఉంటే, దేవుడు మన కుటుంబంలో కూడా ఎంతగానో దేవుడు కార్యాలను జరిగించగలడు. దేవుడు మన కొరకు ఎంతగానో శ్రమపడి ఉన్నాడు. మరి మనం దగ్గర నుంచి దేవుడు కోరుకునేది దేవునిని సేవించమంటున్నాడు. ఆయనను ఆరాధిస్తూ ఆయనను గణపరిచే వ్యక్తులు మనము సంపూర్ణమైన విశ్వాసంతోనూ మంచి మనసు కలిగి ప్రేమతో నిండిన వారమై దేవునిని ప్రేమించాలి. అట్టి మనసు మనం కలిగి ఉంటే దేవుడు మన కుటుంబంలో కూడా, నీ జీవితంలోను నా జీవితంలోను ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు సంతోషిస్తాడు. మనము భయపడాల్సింది, భక్తి కలిగి ఉండాల్సింది కేవలం నిజమైన ప్రభువైన యేసుక్రీస్తు పట్ల మాత్రమే. ఈ లోకాన్ని చూసి, మనుషులను చూసి భయపడడం కానీ, బలహీనపడి కృంగిపోకూడదు. కనుక ధైర్యము కలిగి దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనందరి జీవితాలలోనూ సంతోషంతో నింపగలడు. కనుక దేవుడి వాగ్దానాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు వందనాలయ్యా. ప్రభువా, నీ యందు నిజమైన భక్తి భయభక్తులు కలిగి ఉండుట కృప చూపండి. ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను సేవించి, ప్రభువా, నీ యందు మేము ఎటువంటి పాపంలోనికి పడిపోకుండా, ప్రభువా, నీ యందు భయము కలిగి భక్తి కలిగి నీ యందు గడగడలాడుచు, ప్రభువా, నీ యందు సంతోషిస్తూ నిన్ను గణపరిచే వ్యక్తులుగా ఉండుటకు నీ కృప దయచేయమని కోరుతూ, మా అందరి జీవితాలలోను, కుటుంబాలలోను, వ్యక్తిగత జీవితాలలోను సంతోషంతో నింపమని యేసయ్య నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్.